Planet Finance Business School, High-Tech City, Hyderabad. BCom, BBA, PGDM, MBA. Call 900 అంటే మొదటి నుంచి ఉక్రెయిన్కి సపోర్ట్ చేసేది యుఎస్. అయితే ట్రంప్ వచ్చిన తర్వాత జెలెన్స్కీకి జరిగిన అవమానం చూసాము. పుతిన్ తోటి ఎంత క్లోజ్గా ఉంటాడో మనం చూస్తున్నాము. అయితే ఇప్పుడు ఇరాన్కి రష్యా యాంగిల్లో మనం చూస్తే ఇరాన్కి సపోర్ట్ చేస్తోంది. మరోపక్క యుఎస్ తోటి ఫ్రెండ్షిప్ రిలేషన్ ఏదైతే ఉందో అది మెయింటైన్ చేస్తుంది. అంటే డబుల్ గేమ్ అనుకోవాలా? ప్రతి దేశం వాళ్ళకి కావాల్సిన అడ్వాంటేజ్ వాళ్ళు తీసుకుంటారు. మనం కూడా అంతే. మనకి ఏం బెస్ట్ ఉంటుంది, వాట్ ఈస్ బెస్ట్ ఫర్ అస్, వీ విల్ డూ ఇట్. రష్యా ఏం చూస్తారంటే మాకు లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్ బెనిఫిట్స్ ఏముంది, లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ ఏముంది, దాన్ని బట్టి వాళ్ళు ఫాలో అప్ చేసుకుంటారన్నమాట. సో పవన్ గారు, ఇది ఇంటర్నేషనల్ పాలిటిక్స్లో దేర్ ఆర్ నో పర్మనెంట్ ఫ్రెండ్స్ ఆర్ ఎనిమీస్ అంట. అవును. ఓకే, ముందు మీకు రష్యా యుఎస్ ఎనిమీ అన్నారు బైడెన్ టైంలో, ఇప్పుడు వీళ్ళిద్దరు దోస్త్ అయిపోయారు, ప్రెసిడెంట్ ట్రంప్ అండ్ పుటిన్. నార్త్ కొరియన్ ప్రెసిడెంట్కి లాస్ట్ టైం ఉన్నప్పుడు ట్రంప్ ఫస్ట్ టర్మ్లో ఆయన స్టేట్ విజిట్ కూడా చేశారు అక్కడ. ఆలోచించండి. సో చాలా క్లియర్. ఇప్పుడు రష్యా వైపు నుంచి ఇదే జరుగుతుంది. రష్యా ఏమంటున్నారు, మీరు సార్ట్అవుట్ చేయలేకపోయారు, మేము మాట్లాడతామండి, మీకు ప్రాబ్లం ఏంటి, యురేనియం కదా, మేము చూసుకుంటాం, మేము తీసుకొచ్చేస్తాం. అది మీరు దాని గురించి అడగబోతున్నా. ఇప్పుడు పుతిన్ మీడియేటర్గా వస్తే పీస్ నిజంగా వస్తుందా, లేకపోతే డిలే స్ట్రాటజీనా ఇది? పవన్ గారు, దీంట్లో మెయిన్ స్టిక్కింగ్ పాయింట్ మనకు చెప్పాను దీనికన్నా ముందు కూడా, యురేనియం. అది హార్మోజ్ సార్ట్అవుట్ చేసుకోవచ్చు, పెద్ద పనేం కాదు అది. యురేనియం ఇరాన్ అంటున్నారు మేము ఇవ్వము, మేము అప్పగించాం మీకు, మీరు ఏమైనా చేసుకోండి, ఆ యురేనియం మా దగ్గరే ఉంటుంది. ఇప్పుడు రష్యా ఏమంటారు, యుఎస్ దగ్గర వచ్చి పని చేయండి, 450 కిలో అని చెప్తున్నారు కదా ప్యూరిఫైడ్ హైలీ ఎన్రిచ్ యురేనియం, అది మా వైపు తీసుకెళ్ళిపోతాం మేము, మీరు ఐఏఏని కావాలంటే ఇన్స్పెక్షన్ పెట్టండి, వాళ్ళు వచ్చి చెక్ చేసుకోవచ్చు, మా దగ్గర యురేనియం ఫెసిలిటీ ఉంది, అక్కడ తీసుకెళ్ళి పెట్టేస్తాం, ఇరాన్ ముట్టలేరు దాన్ని. ఓకే, మీరు వచ్చి దాన్ని కూడా ఇన్స్పెక్ట్ చేసుకోవచ్చు, వాళ్ళ దగ్గర ఎంత ఉండే ఇప్పుడు ఎంత తీసుకొచ్చారు, వాళ్ళ దగ్గర 500 ఉందా, 450 ఇస్తే వాళ్ళ దగ్గర ఇంకా 50 మిగిలి ఉన్నాయని తెలిసిపోతుంది. వాళ్ళకి నార్మల్ పవర్ ప్లాంట్ ప్రొడక్షన్ కావాల్సిన యురేనియం ఒక్కటే వాళ్ళు పెట్టుకోవాలి, మిగతా ఏం పెట్టుకోకూడదు. ఓకే, ఇది ఒక రష్యన్ సజెషన్ ఉంటుంది. ఐ థింక్ అమెరికా యాక్సెప్ట్ చేయబోతున్నారు అది. దానికోసం మార్కో రూబియో వాళ్ళు చేసిన స్టేట్మెంట్కి ప్రెసిడెంట్ ట్రంప్ ఏం చెప్పలేదు. ఇరాన్ ఏం ఓపెన్ చేస్తున్నారు, ఎందుకు ఓపెన్ చేస్తున్నారు, స్టేట్ ఆఫ్ హార్మోజ్ ఓపెనే ఉంది కదా అని చెప్పి. ప్రెసిడెంట్ ట్రంప్ ఇప్పుడు స్లోలీ ఆయన టెస్టింగ్ ద వాటర్స్ అంటారు. చూసాం హార్మోజ్ ఓకే అంటారు. నెక్స్ట్ యురేనియం రష్యా దగ్గర వెళ్ళారు, బహుశా ఆయనే పంపించుంటాడు, నాకు డౌట్ ఉంది అది. ఇరాన్ అక్కడ పంపించుంటాడు, వెళ్ళి మాట్లాడు, రష్యా దగ్గర చెప్పింటాడు, వాడిని పిలిపించి ఒకసారి పిలిపించి మాట్లాడు, సెటిల్ చేసుకో అని చెప్తాడు. నేను అడిగితే నాకు తెలియదు, నేనేం చేయలేదు, రష్యా చేసుకున్నారు, వాళ్ళు చేసుకున్నారు, వాళ్ళ ఒప్పందం, మనకు ప్రాబ్లం లేదు, ఇది వీళ్ళది. ఎందుకంటే మేము చెప్పాను చూడండి, రష్యా వాళ్ళ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ నడిపిస్తున్నారు, న్యాచురల్లీ ఇరాన్ వాళ్ళ మీద డిపెండెంట్ ఉన్నారు, వాళ్ళు చెప్పిన మాట వింటారు. రేపు మొత్తం సెటిల్ అయిపోయింది అనుకోండి అన్నీ, మళ్ళీ ఇది రీబిల్డ్ చేయాలంటే రష్యన్ సహాయం కావాల్సింది వీళ్ళకి, యుఎస్ వచ్చి సహాయం చేయరు. రష్యా ఆఫ్కోర్స్ ఏం చేస్తారు, వాళ్ళకి కావాల్సిన ఆయుధాలు అమ్ముకుంటే డబ్బులు సంపాదించుకుంటారు ఇరాన్ దగ్గర. ఇప్పుడు రష్యా ఎంట్రీ వల్ల ఈ ఇష్యూలో ఇజ్రాయెల్ స్ట్రాటజీ మారే అవకాశం ఏదైనా ఉందా? ఎందుకంటే రష్యా ఇజ్రాయెల్ మంచి సంబంధాలే ఉన్నాయి, వాళ్ళ స్ట్రాటజీ ఎలా ఉంటుంది? రష్యా ఏం చూస్తున్నారంటే, ఇజ్రాయెల్ లెబనాన్లో ఉన్న ప్రాబ్లం, బేసిక్లీ హెజ్బుల్లాతో ఉన్న ప్రాబ్లం మాకు యుక్రెయిన్తో ఉంది. ముందు జెలెన్స్కీని టెర్రరిస్ట్ అని పిలిచేటోడు పుటిన్, వాళ్ళ వైపు నుంచి రష్యా సిటీస్ మీద దాడి చేయడం, వీళ్ళ పవర్ ప్లాంట్ల మీద కొట్టడం, వీళ్ళ డిఫెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కొట్టడం, వీళ్ళ ఆర్మీ ఫార్మేషన్ మీద కొట్టడం, అన్నీ యుక్రెయిన్ చేస్తుంటారు యుక్రెయిన్ వైపు నుంచి. ఇప్పుడు నెతన్యాహు అదే హిజ్బుల్లాని టెర్రరిస్ట్లు అంటాడు. సో రష్యా ఏమంటారు, మేము అడ్డుకుంటున్నాం, మా మీద దాడి చేశారు, మేమేం క్వైట్గా కూర్చున్నాం, మాకేం ప్రాబ్లం లేకుండే, ఈ పక్కన ఎవడు ఉన్నాడు, ఆ పక్కన ఎవడు ఉన్నాడు మాకు తెలియదు, వీడు వచ్చి కొట్టింది మమ్మల్ని, సో మేము ఎందుకు ఇవ్వాలి, మేము కొట్టాం తిరిగి. ఇది లాజిక్ అన్నమాట వీళ్ళు యూజ్ చేస్తుంది. సో రష్యన్కి డెఫినెట్గా రష్యాకి ఒక, ఇప్పుడు ఎట్లయిపోయిందంటే రష్యాకు ఇంటర్నేషనల్ పరాయాగా చేసేసారు వీళ్ళు. రష్యాతో ఎవడో బిజినెస్ చేయకూడదు. ఇప్పుడు యుఎస్ అంటున్నారు చేసుకోండి, ఎంత నూనె కావాలంటే మీరు అమ్ముకోండి, ఎంత ఆయిల్ కావాలంటే అమ్ముకోండి, మాకు ప్రాబ్లం లేదు. ఇది పవన్ గారు, దట్స్ ద మేజర్ మార్పు. పుటిన్ని అందరూ అండర్ ఎస్టిమేట్ చేస్తారు ఎప్పుడు. ఆయన వారం లోపల అయిపోతుందని చెప్పే యుద్ధం యుక్రెయిన్తో ఇంకా నడుస్తుంది 4 సంవత్సరాల తర్వాత. ట్రంప్ కూడా చెప్పాడు కదా 4 వారాలు అయిపోతుంది అన్నారు, ఇప్పుడు 8 వారాలు అవుతున్నాయి. అక్కడ కూడా ఆగిందా? ఆగలేదు కదా. వేరస్ మీరు కాంప్లికేషన్స్ చూస్తే రష్యా యుక్రెయిన్ నడుమిట్లో చాలా పెద్ద కాంప్లికేషన్లు ఉన్నాయి.
ఒక 15-20 మేజర్ ఇష్యూస్ ఉంది. నేను చెప్పాను ఒకటి మీకు, అలా రష్యన్ స్పీకింగ్ పాపులేషన్ ఒకటి ఉంది. రష్యా దగ్గర నుంచి వీళ్ళు తీసుకున్న స్థలాన్ని చెప్తున్నారు. రష్యా అంటున్నారు అది మాది, వీళ్ళది కాదు, మాకు రిటర్న్ రావాల్సింది అది. దెన్ అఫ్ కోర్స్ ద ఫ్యాక్ట్ దట్ రష్యాలో ఉన్న చాలా మటుకు ఎయిర్ ఫోర్స్ బేస్ కానీ మిగతా దాని మీద దాడి చేశారు యుక్రెయిన్ ఫోర్సెస్. అది అప్పుడు చేశారు, ఇప్పుడు కూడా చేస్తున్నారు. అండ్ దాన్ని రష్యా అసలు అగ్రీ చేయట్లేదు. సో దానికి కారణం ఎవరు? నేటో ఆయుధాలు ఇస్తున్నారు. జెలెన్స్కీ దగ్గర ఆయుధాలు లేవు, ఇప్పుడు తయారు చేయడం మొదలుపెట్టారు. కానీ అది కూడా వీళ్ళ హెల్ప్తోనే, యూరోపియన్ కంట్రీస్ హెల్ప్తో. లేకుంటే ఆయన దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ లేకుండే. ఇప్పుడు రష్యా ఏమంటారు, మీరు వారిని సపోర్ట్ చేయకండి, నేను ఈ సార్ట్అవుట్ చేసి ఇస్తాను మీకు. ఇప్పుడు ఇరాన్ యూఎస్కి చెప్తారు ఇది. ఇరాన్ డీల్ ఏదైతే పెట్టిందో ఈ 10 పాయింట్స్, వీటిలో ఒప్పించగలరా? ఎన్ని వరకు ఒప్పించగలరు? మనం ఒకసారి ఈ 10 పాయింట్స్ చూసుకుంటే 10లో నేను చెప్తాను పవన్ గారు, 4 పాయింట్ల మెయిన్గా. అంటే యురేనియం మర్చిపోవాలి. యురేనియం, వాళ్ళ సపోర్ట్ ఫర్ టెర్రరిస్ట్ ఫోర్సెస్, వాళ్ళు మూడోది వాళ్ళ అక్కడున్న డెమోక్రసీ తీసుకురావాలి, అంటే రెజ్యూమ్ చేంజ్ జరగాలని చెప్పి. రెజ్యూమ్ చేంజ్ జరగకపోతే కూడా మీరు మహిళలకి ఫ్రీడమ్ ఇవ్వడం, అక్కడ ఉన్న ప్రజలకి ఫ్రీడమ్ ఇవ్వడం, ఓకే, అది చేసుకుంటే చాలు మాకు. ఇప్పటికి అది మోర్ దెన్ ఎనఫ్, రెజ్యూమ్ చేంజ్ అక్కర్లేదు మాకు. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఈ యురేనియం దగ్గర వచ్చి ఆగిపోతుంది. శాంక్షన్స్ ఉన్నాయి, దాంతోపాటు ఆల్రెడీ శాంక్షన్స్ ఎప్పటి నుంచి ఉన్నాయి పవన్ గారు? అవి ఎత్తేస్తారా? గతంలో 79 నుంచి ఉన్నాయి శాంక్షన్స్. సీజ్ చేసినవన్నీ ఉన్నాయి వీళ్ళవి. మైల్ స్టోన్ పేమెంట్స్ ఉంటుంది. మైల్ స్టోన్ పేమెంట్స్ అంటే మీరు ఇది అచీవ్ చేస్తే మీకు ఇస్తాం, ఓకే. మీరు డ్రెస్ కల్చర్ తీసేసేయండి ఫర్ ఎగ్జాంపుల్, ఎవరు ఏం కావాలంటే వేసుకుంటారు. సో మీరు అది చేసినప్పుడు మీకు ఇంత ఫండ్ రిలీజ్ చేస్తారు. మీరు హెజ్బుల్లా, హమాస్, హూతీలు సపోర్ట్ చేయం ప్రూఫ్గా చూపిస్తే వీ విల్ మూవ్ అవి, మీకు ఇంకొక 25 బిలియన్ ఇస్తాం. మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాం, లేకుంటే మా దగ్గర ఉండిపోతుంది మీ డబ్బులు. ఎట్లా కావాలో, ఏం కావాలో చెప్పండి. ఇది అమెరికా లాజిక్ అన్నమాట. పవన్ గారు, ఈ మెయిన్ థింగ్ ఇప్పుడు మనం ఈ సొల్యూషన్ రావాలంటే ప్రెసిడెంట్ ట్రంప్ ఏం చూస్తున్నారు, ఆయనకు అక్కడ మిడ్ టర్మ్ పోల్స్ రాబోతుంది. ఆ మిడ్ టర్మ్ పోల్స్లో ఆయన చాలా వెనకబడి ఉన్నారు. రిపబ్లికన్ పార్టీ క్యాండిడేట్స్ చాలామంది విత్డ్రా చేసుకుంటున్నారు. ఇట్లాంటి పరిస్థితుల్లో ఏం చేస్తారు? వాళ్ళకి ఎక్కువ ఆప్షన్స్ లేవు ప్రెసిడెంట్ ట్రంప్కి. ఆయనకి ఈ యుద్ధం ఎట్లా ఆపాలి? ఇరాన్ అట్లా కాదు. ఇరాన్ ఏమంటున్నారు, మేము 8 సంవత్సరాలు పోరాడాం ఎవరితోని, సద్దాం హుస్సేన్తో. అది చూస్తే ఈ యుద్ధం ఏం లేదు, అక్కడ లక్షల్లో చనిపోయారు అక్కడ. అప్పుడు మేము ఈవెన్ రెవల్యూషనరీ గార్డ్స్ కూడా దిగారు ఆ టైంలో. అదే టైంలో వాళ్ళు ఫామ్ అయ్యారు. వీళ్ళకి స్టేయింగ్ పవర్ ఉంది. 2 నెలలే కదా, ఇంకా సంవత్సరం పోరాడదాం కాబట్టి. అమెరికాకి ఆ పేషెన్స్ లేదు, అక్కడ ప్రెషర్ ఉంది హోమ్ గ్రౌండ్లో. ఇప్పుడు అందరూ అడుగుతుంది, ఫస్ట్ ఇవన్నీ మిగిలిన పాయింట్లు మాట్లాడదాము, ఫస్ట్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ చేద్దాము అనేది అన్ని దేశాలు చెప్తున్నాయి. ఎక్సెప్ట్ ఇరాన్ అయితే దాన్ని ఒప్పుకునే పరిస్థితి లేదు. ఇప్పుడు రష్యా ఎంటర్ అవుతాయి, ఎందుకంటే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ అయ్యే అవకాశం ఉందా? నార్మల్సీకి వచ్చే అవకాశం ఉందా? లేకపోతే ఇదే ప్రధాన సమస్య? ఇప్పుడు మార్కో రూబియో ఏమన్నారంటే, వాళ్ళు ఓపెన్ చేయడం ఏంటి, వాళ్ళు ఎవరు అనౌన్స్ చేయడానికి? స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్స్ ఆల్వేస్, వీళ్ళే బంద్ చేశారు. హఫ్తా పెట్టారు, టోల్ పెట్టారు, దాని మీద వీళ్ళే షిప్పుల మీద ఫైరింగ్ చేశారు. సో స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఓపెనే ఉండాలి. వీళ్ళు పెద్ద పని ఏదో మాకు పెద్ద ఫేవర్ చేసినట్లు మాట్లాడుతున్నారు. ఏం చేయలేదు వీళ్ళు. మనం మాట్లాడింది అది కాదు, మనం మాట్లాడాల్సింది యురేనియం. అక్కడికి వచ్చేస్తారు మళ్ళీ తిరిగి. ఇప్పుడు ఓవరాల్గా దీని మీద ఈ రష్యా ఎంటర్ అవ్వడం వల్ల పుతిన్ ఇన్ఫ్లుయెన్స్ బాగా పెరిగే అవకాశం ఉందా? పుటిన్కి వీళ్ళు ఎప్పుడు చూసినా కానీ రష్యన్ యుఎస్ఎస్ఆర్ అనే కంట్రీ, ఒక యూనియన్ ఆఫ్ సోవియట్ రిపబ్లిక్స్ పోయిన తర్వాత పుటిన్ని చాలా మటుకు పుటిన్ మీద ప్రెషర్ పెట్టి ఆయన్ని చక్కువగా చూపించారు వీళ్ళు. అమెరికా మేమే సూపర్ పవర్, ఇంకెవరు లేరు. కానీ ఉన్నారు. ఈ యుక్రెయిన్ వార్ కూడా నేటో కావాలని చేశారు. ఎన్నో దేశాలు సపరేట్ అయిపోయినాయి కదా, కిర్గిస్తాన్, తజికిస్తాన్, తుర్క్మెనిస్తాన్, చాలా దేశాలు ఇంక్లూడింగ్ ముస్లిం రిపబ్లిక్స్ వాళ్ళతో సపరేట్ అయిపోయారు యుఎస్ఎస్ఆర్లో. అది గోర్బచోవ్ చేసిన పెరస్ట్రోయికా కానీ గ్లాస్నాస్తో జరిగింది అదంతా. కానీ ఇప్పుడు ఉన్న రష్యా అది కూడా చాలా పెద్దదే, వాళ్ళకి చాలా మటుకు న్యాచురల్ రిసోర్సెస్ ఉంది. కానీ వాళ్ళని మీరు ఎట్లా చూసుకుంటున్నారంటే వాళ్ళు ఎనీ అదర్ స్టేట్ లాగా చూసుకుంటున్నారు, ఇంకేదో చిన్న క్యూబా లాగా చూసుకుంటున్నారు. కాదు, రష్యా ఇస్ రష్యా. యుఎస్ఎస్ఆర్ అని పేరు ఉండకపోవచ్చు, కానీ అది వాళ్ళ లైనేజ్ ఉంది, వాళ్ళకి డిఎన్ఏలో ఉంది. అది మొక్కలైపోయింది అనేది
సో దిస్ ఇస్ వాట్ ఇట్ ఇస్. సో అమెరికా ఏం చేస్తున్నారంటే రష్యన్ ఇంపార్టెన్స్ అసలు ఉండకూడదు. రష్యాని మీరు ఒక చిన్న దేశంలాగా చూడాలి. రష్యా చూడలేదు. రష్యా అంటే మా పాత పూర్వజులు ఎట్లా ఉన్నారు, మేము ఆ లెవెల్కి తీసుకురాబోతున్నాం రష్యాని. సో ఇది రెండు స్టాప్లు ఉన్నాయన్నమాట. సో రష్యా డెఫినెట్లీ వాళ్ళ క్రెడిబిలిటీ కోసం పనిచేస్తున్నారు. ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళ సర్వైవల్ కోసం పనిచేస్తున్నారు, అడుక్కొని తినడం. రష్యాకి ఆ ప్రాబ్లం లేదు. రష్యా దగ్గర డబ్బులు ఉన్నాయి, కానీ వాళ్ళ ఇంటర్నేషనల్ సిస్టంలో లేరని చెప్పి వాళ్ళ ఎకానమీ కొంచెం మొత్తం ప్రాబ్లంలో ఉంది. ఇప్పుడు రష్యా డిమాండ్ చేయవచ్చు రేపు, మా స్విఫ్ట్ ఉంది కదా ఇంటర్నేషనల్ బ్యాంకింగ్ సిస్టమ్, మేము ఇంత చేసి ఇచ్చాం మీకు, అది మీరు ఎత్తేసేయండి అంట. ఇప్పుడు చేయాల్సిందే యుఎస్. ప్రెసిడెంట్ ట్రంప్కి దీని నుంచి ఎగ్జిట్ ఉండాలి కదా పవన్ గారు. పక్కకు పెట్టుకుని మేము మాట్లాడుకుంటాం ముందు, వాడేవాడు పక్కన ఉన్నాడు, వాడిని సపోర్ట్ చేయకు నువ్వు, వాడిని అప్పుడప్పుడు కొడుతుంటే కావాలంటే నేను ఇటువైపు చూస్తాను, నేను చూడను అటువైపు. ఇది వీళ్ళ నడిమిట్లో ఉంటుంది. సో డెఫినెట్లీ ఇరాన్ ఈజ్ అన్ ఎక్స్పెండబుల్ ఫ్యాక్టర్ అంటారు దీంట్లో. అంటే కరేపాకులాగా పక్కన పడేస్తారు, పని అయిపోతే. పాకిస్తాన్ ఎట్లా పడేశారు ఇప్పుడు అట్లనే. కానీ ఇరాన్ యాజ్ అ నేషన్ సెకండ్ లార్జెస్ట్ గ్యాస్ ఉన్న దేశం గల్ఫ్లో, థర్డ్ లార్జెస్ట్ ఆయిల్ రిజర్వ్స్ ఉన్న దేశం. అట్లాంటి దేశంలో మీరు ఇగ్నోర్ చేయలేరు. ఇదేదో బొలీవియానో క్యూబానో కాదు, ఇది వెనిజువేలా దగ్గర ఉంది న్యాచురల్ రిసోర్స్ ఉన్నాయి, వీళ్ళ దగ్గర అదే కదా అన్నిటికంటే పెద్ద. అది తేలిక, వెనిజులాని కొట్టేయడం తేలిక చేశారు కానీ అదే. సో ఇక్కడ బేసిక్లీ ఇప్పుడు జరగబోయేది నా అంచనా ప్రకారం, రష్యా ఇరాన్ మీద ప్రెషర్ పెట్టి స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ ఓపెన్ చేయమంటారు. మీకు దాని మీద హక్కు లేదని రాసేయమంటారు, అది వాళ్ళు అంగీకరిస్తారు. ఇన్ రిటర్న్ ఈ విల్ సే, మీరు ఇరాన్ మీద ఏం చేయకూడదు, నేను చూసుకుంటాను వాళ్ళ పని అంతా. వాళ్ళకి కావాల్సిన యురేనియం తీసుకెళ్ళాలంటే మేము తీసుకెళ్ళిపోతాం, దాని తర్వాత మీరు చెక్ చేసుకోండి ఒకసారి. ఓకే, వాళ్ళు ఏం యూజ్ చేస్తున్నారో, దేనికి యూజ్ చేస్తున్నారో, వాళ్ళు ఏం చెప్తారు, పవర్ ప్లాంట్కి యూజ్ చేస్తున్నారా, లేకుంటే ఇంకా వెపన్ గ్రేడ్ యురేనియం తయారు చేస్తున్నారా, అది మీరు చెక్ చేసుకోవాలి. ఐఏఏ వాళ్ళు ఈ 450 కిలోస్ మేము తీసుకెళ్ళిపోతాం. సో 2 మేజర్ పాయింట్స్ అవుట్ అయిపోతాం పవన్ గారు. ఓకే, హార్ముస్ దిస్. మూడోది ప్రాబ్లం విచ్ ఇస్ వీళ్ళు హెజ్బుల్లా, హమాస్ అండ్ హూతీలకు సపోర్ట్. దాంట్లో హమాస్ హూతీలు ఎక్కువ గొడవ చేయట్లేదు. ప్రాబ్లం విత్ హెజ్బుల్లా ఉన్న దేశంలో వాళ్ళ గవర్నమెంట్ కూడా అంటున్నారు వీళ్ళు తీసి పక్కన పడేయాలని, కానీ వాళ్ళకి దమ్ము లేదు చేయడానికి, వాళ్ళ అంత ఆర్మీ లేదు. సో ఇజ్రాయెల్ హెల్ప్ చేస్తారు అక్కడ. ఇజ్రాయెల్ అంటారు మేము ఎట్లయినా కొడుతున్నాం కదా, మీరు పని చేయండి, మీ వైపు ఉన్న వాళ్ళని పట్టుకొని జైలు వేసేసేయండి ఈ హెజ్బుల్లా వాళ్ళు, మేము మిగతా వాళ్ళు మేము చూసుకుంటాం, లేకుంటే మాకు అప్పగిచ్చేసేయండి, మేము వాళ్ళని ఫినిష్ చేసేస్తాం. ఇది ఇజ్రాయెల్ లాజిక్ అన్నమాట. ఎండ్ ఆఫ్ ద డే పవన్ గారు, ఇజ్రాయెల్కి ఇరాన్ యుఎస్ యుద్ధం ఆగకూడదని చెప్పి చాలా ఇంట్రెస్ట్ ఉంది, చాలా ఇంట్రెస్ట్. వాళ్ళకి యుద్ధం ఆగకూడదు, ఆగితే వాళ్ళకి ప్రాబ్లం. ఎందుకంటే ఏదో ఒక రోజు ఇరానియన్ గవర్నమెంట్ పడిపోవాలి. దిస్ ఈజ్ ద ఎయిమ్ ఆఫ్ ఇజ్రాయెల్. కానీ మనం చూడాల్సింది ఏంటంటే ప్రెసిడెంట్ ట్రంప్ కాదు, ఎనీ యుఎస్ ప్రెసిడెంట్ ఏ దేశానికి వెళ్ళి అక్కడ మార్పులు తీసుకొని ట్రై చేశారో ఆ దేశంని మొత్తం ధ్వంసం చేశారు. ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్, లిబియా, ఇప్పుడు సిరియా, మొత్తం కంప్లీట్ మెస్. ఇది ఇరాన్ కూడా భయపడుతున్నారు. రేపు మీరు అంటారు డెమోక్రసీ అది ఇది అని చెప్పి అందరు రోడ్డు మీదకి వచ్చేస్తారు, డ్యాన్స్ చేస్తారు, దాని తర్వాత ప్రాబ్లమ్స్ మొదలవుతాయి.